హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూడండి బ్రెడ్తో ఇలా అయితే చేసుకున్నాను. బ్రెడ్ రోస్ట్ అని ఇవి చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇవి ఈవినింగ్ టైంలో అయితే మేము ఇలాగనే చేసుకుంటాము. బ్రెడ్ కనుక ఇంట్లో ఉంటే మీరు కూడా ఇలాగనే చేసుకొని చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా ఇట్లాగనే పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు నేనైతే ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మనము ఇప్పుడు ఒక సన్నది ఆనియన్ అయితే కట్ చేసుకోవాలా. ఒక మీడియం సైజు అయితే ఎక్కువ కట్ చేసుకొని ఆనియన్స్ మీడియం సైజు ఒక ఆనియన్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నూనెలో వేసుకొని ఇట్లా కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి వేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 క్యారెట్లు ఉంటాయి కదా, అవి కూడా మనం వేసుకోవాలి. దీంట్లో క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ ఏమైనా వేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ మనం తుడుము పట్టుకొని వేసుకుందాము. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఏమైనా ఉన్నాయో కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఏమి లేవని ఒకటి క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకున్నాను. ఇంకా మీ దగ్గర క్యాప్సికము, క్యాబేజీ ఇంకా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసిన కదా క్యారెట్ బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు అయితే ఒక స్పూన్ అయితే పసుపు వేసుకుందాము. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. అందులో ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాం. తర్వాత సరిపోకుంటే తర్వాత లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెము ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఇట్లా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నా కదా, అంటే బాగా కలుపుకుంటే క్యారెట్ కొంచెం బాగా ఇవన్నీ మెత్తబడితే చాలా బాగుంటుంది. కొంచెం ఇప్పుడు చూడండి అలాగా మనము కలిపుకుంటా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి ఒక 5 నిమిషాలు అలాగా. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి చూడండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. అలాగా ఇట్లా బాగా కలుపుకున్నాకండి మనము వీటిల్లో మనము కారం పొడి అవసరం ఉంటే వేసుకోండి, లేదంటే ఎందుకంటే పచ్చిమిర్చి వేసినా కదా, నేనైతే కారం పొడి వేయలేదు. మీరు పచ్చిమిర్చి వేయకుండా కారం పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసినానండి. ఈ 2 వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపుకోవాలండి. ఇట్లా బాగా కలిపుకుంటే మనకు వీటన్నిటికి బాగా పడేలాగా కొంచెం మసాలా అనేది వీటికన్నిటి బాగా పడుతుంది. ఇంకా దీంట్లో మీరు చాట్ మసాలా ఉంటే వేసుకోండి, నేనైతే వేయలేదు. మాకు మసాలా అనేది ఎక్కువ పిల్లలు తినకూడదని నేనైతే వేయలేదు. అందుకని నేనైతే ఓన్లీ ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అయితే వేసినాను. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకునే తర్వాత మనము బ్రెడ్ తీసుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ అనేది దోస పెంకు మీద పెట్టి కాల్చుకోవాలండి. ఇప్పుడు చూడండి స్టవ్ పైన ఒక దోస పెంకు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగా చూడండి, ఇలాగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. ఆయిల్ వేసుకున్నాక కొంచెము దోసకు అన్నిటికీ పెంకు అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అట్లా దోస పెంకుకు ఇట్లా బాగా కలిపిన తర్వాత బ్రెడ్ వేసుకుందాము. చూడండి ఇట్లాగా బ్రెడ్ వేసుకున్నాం కదా, మన దోస పెంకు పట్టేమైనా వేసుకుందాము. ఇప్పుడైతే నేనైతే 3 వేసినాను, నాకు 3 పట్టినాయి. ఇప్పుడు చూడండి ఇట్లా దోస పెంకు పైన బ్రెడ్ వేసినాం కదా, బ్రెడ్ పైన కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. అట్లాగా పైన వేసుకుందాం కదా. ఇప్పుడు పైన వేసుకున్న తర్వాత బ్రెడ్ అనేది కొంచెం తిరగదిప్పుతాం. మళ్ళీ ఒకసారి ఒక పక్క కాలింది, ఇంకొక పక్క కాలాలి కదా, అందుకని తిరగదిప్పుతాం. ఇట్లాగా ఎక్కువ మంట పెట్టకూడదు, మీడియంలోనే పెట్టుకోవాలా. మీడియం సైజులో పెట్టుకొని మంట అనేది కాల్చుకోవాలా. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి. చూడండి అలాగా మనము బ్రెడ్ కాల్చుకొని ఇట్లా చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరగదిప్పుతామండి. ఇట్లా బాగా తిరగదిప్పిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఆనియన్స్ అవన్నీ బ్రెడ్ పైన వేసుకోవాలి. చూడండి అలాగా బ్రెడ్ పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈ విధంగా చాలా బాగా తింటారు. నేను ఎప్పుడైనా బయటికి పోతే ఇక్కడ ఈ స్వీట్ షాప్లలో ఉంటాయండి, నేను ఎప్పుడైనా బయటికి పోతే ఇలాంటివే తింటాను. ఇవి చాలా బాగుంటాయి. ఇంకా మా పిల్లలు కూడా ఇవే ఎక్కువ తింటారు. అందుకని మేము ఇట్లే వట్టి బ్రెడ్ అయితే తినారని మా పిల్లలు నేను ఇట్లయితే చేసుకుంటాను. అందుకు చాలా బాగా తింటారు ఇట్లయితే. నేను కూడా
ఇట్లనే చేసుకుంటాం మా ఇంట్లో అయితే. మీరు కూడా ఇట్లా చేసుకొని మీ పిల్లలకి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు చూడండి, నేనైతే అట్లా బ్రెడ్కి అయితే నేను అలా అట్లా మనం చేసి పెట్టుకున్నాం కదా, అవన్నిటిని బ్రెడ్ పైన వేసుకొని అలా చేసుకోవాలా. ఇంకోటి ఏంటంటే అట్లా అయినా పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఇట్లా బ్రెడ్ మీద బ్రెడ్ అయినా పెట్టచ్చు, అట్లయినా పెట్టచ్చు అండి. ఇప్పుడు చూడండి అలాగా చేసుకున్నాం కదా, ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడండి అలా ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా, అంతేనండి. ఎంతో